హలో ఆల్, వన్ మినీ వ్లాగ్ మీకోసం. నేనైతే గంగ జాతరకి వెళ్తున్నాను అనమాట. ఆ రోజే లాస్ట్ డే. ఇక్కడ చూపిస్తాను కదా, ఇది మా చిన్నప్పటి స్కూల్. నేను ప్రశాంత్ స్కూల్లో చదివాను, తాతయ్య గుంట్లో. యాక్చువల్గా చాలా మెమరీస్ ఉండేవి. ఫస్ట్ నుండి ఫిఫ్త్ వరకు నేను ఇక్కడే చదివాను అనమాట. మొత్తం చాలా చేంజ్ అయిపోయింది, చాలా ఇయర్స్ అయింది నేను అటు పక్కకు వెళ్ళి కూడా. సో మెమరీస్ అన్నీ ఒక్కసారిగా గుర్తు చేసేకి చాలా బాగా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా రష్ ఉన్నారు ఆ రోజు, లాస్ట్ డే ఇంకా జాతర. యాక్చువల్గా నేను వెళ్ళింది 6కి, 6 పైన ఇంకా చాలా రష్ ఉన్నారు. నేను చూపిస్తాను కావాలంటే, చాలామంది అంటే చాలామంది ఉన్నారు. వామ్మో ఎలా అనుకున్నాను. దాని తర్వాత ఇంకా సర్వదర్శనం మన వల్ల కాదని చెప్పి 50 రూపీస్ టికెట్ తీసుకొని అయితే నేను వెళ్ళిపోయాను. నాకు 1 అవర్ పట్టింది దర్శనంకి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను 10 మినిట్స్ అక్కడే ఉండి చూశాను. వీడియోస్ అంతా అలో లేదు అని చెప్పారు, బట్ ఎవరి పాటికి వాళ్ళు తీస్తూనే ఉన్నారనమాట. సో ఇక్కడంతా ఫుల్ చూసినారు కదా, ఫుల్ రష్ అనమాట. ఇది టెంపుల్ పైన ఓవర్ వ్యూ. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది తిరుపతిలో జాతర. లాస్ట్ డే కాబట్టి ఇంకా చాలామంది ఆ రోజే ఇంకా లాస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి చాలామంది అయితే వచ్చేసారనమాట. 6 పైన ఇంకా చాలామంది వచ్చారు. నేను యాక్చువల్గా వెళ్ళింది 6కి. సో ఒక చిన్న మినీ వ్లాగ్ ఆ రోజు ఈవినింగ్ తీయాలి అని అనిపించింది. యాక్చువల్గా చిన్నప్పుడు జాతర అంటే మనకు గుర్తొచ్చేవి ఫస్ట్ వంట సామాన్లు అనమాట. అన్ని గెంటలు, సామాన్లు అన్నీ తీసుకొని బాగా అరేంజ్ చేసుకొని బాగా ఆడుకునే వాళ్ళం కదా. సో ఎంటీ రోడ్ అయిపోయింది అనమాట మొత్తము. ట్రాఫిక్ అంతా ఇక్కడ బంద్ చేసి వేరే రూట్లో పంపిస్తున్నారు. సో అలా ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది అంతే.